కైలాసయాత్ర పేరుతో మోసపోయిన యాత్రికులకు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత పివి భరత్ కుమార్ శర్మ న్యాయం చేశాడు. సంస్థలో పనిచేసిన మాజీ ఉద్యోగి మాచా అనిల్ కుమార్ చేసిన తప్పునకు నైతిక బాధ్యత వహిస్తూ యాత్రికులకు న్యాయం చేశాడు సంస్థ అధినేత. కైలాసయాత్ర పేరుతో కొంతమంది యాత్రికుల నుంచి సేకరించిన డబ్బుతో సంస్థలో పనిచేసిన ఉద్యోగి మాచా అనిల్ కుమార్ పరారయ్యాడు. తమ డబ్బుతో అనిల్ కుమార్ పరారీ కావడంతో యాత్రికులు ఆందోళన దిగారు. అయితే సంస్థ అధినేత భరత్ కుమార్ యాత్రికుల పక్షాన నిలబడ్డాడు. మేడిపల్లి కోర్టు ప్రాంగణంలో డిమాండ్ డ్రాఫ్ట్ల రూపంలో కైలాస యాత్రకు వెళ్లలేని యాత్రికులకు డబ్బును తిరిగి అందజేశారు సంస్థ అధినేత. సంస్థలో పనిచేసిన మాజీ ఉద్యోగి మాటలు నమ్మి తప్పు చేశామని తమ డబ్బును తిరిగి ఇచ్చిన గాయత్రి టూర్స్ అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు యాత్రికులు. గాయత్రి టూర్స్ సంస్థ నమ్మకం అనే పునాదులపై నడిచే సంస్థ అని, సంస్థకు చెడ్డ పేరు రాకూడదని యాత్రికులకు న్యాయం చేశానన్నారు భరత్ కుమార్ శర్మ. మేము శ్రీ గాయత్రిలో 2024 లో మానసరోవర యాత్రకని డబ్బులు కట్టాం. అలాగే మాకంటే ముందు 2019 నుంచి కూడా చాలా మంది కడుతున్నారు అనేది తర్వాత మాకు తెలిసింది. సో వీసాస్ రావట్లేదని ఈయన మాకు తీసుకుని వెళ్ళలేదు భరత్ కుమార్ గారు. తీసుకెళ్ళకపోతే మేము మళ్ళీ 2025లో కూడా రాలేదు. ఆయన అప్పుడు కూడా కొంతమంది దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు, మాకు ఇవ్వలేదని నేను ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే 2026లో ఆయన తీసుకెళ్లారు, 2025లో చాలా అందరూ వెళ్ళారో లేదో నాకు తెలియదు. కొంతమందిని అయితే తీసుకుని వెళ్ళారు, ఒక 2 బ్యాచెస్ అయితే తీసుకెళ్లారు అనేది నాకు తెలిసింది. సో వాళ్ళ తీసుకెళ్లారు అని తెలిసిన తర్వాత ఇంకా సరే ఓకే, ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటున్నారు, మా డబ్బులు మాకు వస్తే చాలు అనే విధంగానే మేము కాంప్రమైజ్కి రావడం జరిగింది. ఆయన మమ్మల్ని రమ్మనటం కూడా జరిగింది, ఆయనతోటి ఆ ఆఫర్ కూడా ఇచ్చారు. కానీ మాకు పర్సనల్గా ఇష్టం లేక మేము రావట్లేదు అంతే. సో ఇప్పుడు కోర్టు దగ్గరే కాంప్రమైజ్ అయ్యి ఆయన మా డబ్బులు మాత్రం మాకు వెనక్కి ఇవ్వడం జరిగింది, లీగల్ ఛార్జెస్ తో సహా. గత 2024 డిసెంబర్ మాసంలో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో కైలాష మానసరోవర యాత్రకి బుక్ చేసుకున్న కస్టమర్స్ అందరికీ ఆ యాత్రకు తీసుకువెళ్ళలేదని, చాలా భారీ ఎత్తున మోసం జరిగిందని ఒక ప్రచారం అయితే గట్టిగా జరిగింది. మా ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి అనిల్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన మా దగ్గర నుంచి కస్టమర్స్ డబ్బు తీసుకుపోయిన తర్వాత మేము ముందుగానే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ని వాడు కవర్ చేసుకోవడానికి కస్టమర్స్ అందరినీ కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి అందరికీ సంబంధించినటువంటి ఒక డబ్బుతో కూడిన విషయం కాబట్టి అందరూ కంగారు పడి అదేవిధంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉప్పల్లో కేసు పెట్టడం జరిగింది. ఆ యొక్క కేసు విచారణలో ఉండి చివరికి 2025వ సంవత్సరంలో కైలాస యాత్రకి చైనా వారు అఫీషియల్గా ఓపెన్ చేసేసరికి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున ముఖ్యంగా ఎవరైతే 2024లో కైలాస యాత్రకి డబ్బు కట్టి ఉంటారో వారందరికీ మొట్టమొదటగా వారి యొక్క పర్మిట్ అండ్ వీసాస్ అన్ని కూడా మనము సబ్మిట్ చేసి వారందరినీ ఫస్ట్ దశలోనే తీసుకువెళ్ళడం జరిగింది.